హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఊహకందని విధంగా సాగాయి. భారీగా భక్తులు తరలి రావడమే కాదు, పెద్ద సంఖ్యలో కళాకారులు తమ నృత్య విన్యాసాలతో భక్తులను అలరించారు. కలర్ఫుల్ డ్రెస్సుల్లో, వివిధ వేషధారణల్లో ఉత్సవాల్లో కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ వాళ్ల విన్యాసాలు చూసేందుకు ఎగబడ్డారు. మహంకాళి బోనాల సందర్భంగా ఈసారి పెద్ద సంఖ్యలో కళాకారులు తమ నృత్య విన్యాసాలతో నగరవాసులను ఆకట్టుకున్నారు. డప్పు వాయిద్యాలు, బ్యాండ్ మేళాలు, కళాకారుల నృత్య విన్యాసాలు, పోతురాజుల హడావుడితో మహంకాళి బోనాలు ఈ ఏడాది హైలైట్ గా నిలిచాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల్లో పోతురాజుల విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డప్పుకు తగ్గ విన్యాసాలతో జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరినీ భయపెడుతూ భీకర ఆకారంలో జాతరలో రచ్చరచ్చ చేస్తారు ఈ పోతురాజులు. కానీ ఈసారి బోనాల జాతరకు పోతురాజులు కరువయ్యారు. ఈ వేషధారణకు స్థానికులు ఆసక్తి చూపించకపోవడంతో అద్దెకు పోతురాజులను తీసుకొస్తున్నారు నిర్వాహకులు. బోనాల ఉత్సవాల్లో తప్పనిసరి కావడంతో పోతురాజులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో పోతురాజు రోజుకు 2500 రూపాయలు తీసుకుంటున్నారు. అమ్మవారి సంతోషాన్ని గురించి, వాళ్ళ ఆనందాన్ని గురించి చేస్తుండే అన్నట్టు. ఇప్పుడు ఎలా జరిగిందంటే అలాంటి వాళ్ళు తక్కువైపోయారు. పోతురాజులు అనే మన సంస్కృతి, మన అమ్మవారి బోనాల పండగలకు పోతురాజులు అనేది తక్కువైపోతున్నారు అన్నట్టు. ఈ సంస్కృతి వెనుకబడ రాదని చెప్పి మేము ఈ నిర్ణయం తీసుకొని పోతురాజులను తయారు చేసుకొని ఇట్లా అమ్మవారి ఊరేగింపులకు మా దగ్గరికి రెంట్ వల్ల పబ్లిసిటీ మేము చేస్తున్నాం. గతంలో పోతురాజుల వేషం వేయడానికి ఉత్సాహం చూపేవాళ్లు, ఉచిత సేవ చేసేవాళ్లు. కానీ రాను రాను పోతురాజుల వేషధారణ వేసేవాళ్లు లేకపోవడం భక్తులను నిరుత్సాహపరుస్తోంది. పోతురాజుల వేషం అంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు. మంచి శరీర సౌష్ఠవంతో పాటు అలుపెరగకుండా విన్యాసాలు చేయగల శక్తి కావాలంటున్నారు పోతురాజులను సప్లై చేస్తున్న మీడియేటర్లు. అట్లా కూడా వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పోతురాజులు అంటే ఎవరు కూడా అభిమానం అట్లా భక్తి అట్లా కాకుండా కూడా డబ్బులు కాకుండా వేరే రూపంలో తీసుకొని వేస్తారన్నమాట. ఈ రోజుల్లో భక్తి కూడా కమర్షియల్ గా మారిపోయిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.